హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి స్పెషల్ అనమాట. నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేశానండి. కిచెన్ టిప్స్ కావాలా, అలాగే డైలీ బ్లాగ్స్ కావాలా, ఇంకా క్లీనింగ్ వీడియోస్ కావాలా అని చెప్పి నేను ఇంకా పోస్ట్ చేశాను అనమాట. కొంతమంది కిచెన్ టిప్స్ అని పెట్టారు, అలాగే కొంతమంది డైలీ బ్లాగ్స్ కూడా కావాలని చెప్పారు. నేను మ్యాక్సిమం 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఒక వీడియో వచ్చేసి లాంగ్ వీడియోస్ వచ్చేసి డైలీ బ్లాగ్స్ పెడతాను, షార్ట్స్ వచ్చేసి కిచెన్ టిప్స్ పెడదామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. అలాగే పెడుతూ ఉన్నానండి. తప్పకుండా చూడండి, నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి, షార్ట్ వీడియోస్ కూడా చూడండి. ఈరోజు అయితే తొలి ఏకాదశి పండుగ అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఆ రోజు అయితే అమ్మ వచ్చింది, నిన్న అమ్మ వచ్చింది. ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి వీడియో. తొలి ఏకాదశి పండుగ రోజు అయితే అమ్మ వచ్చింది. ఈ ఫ్రూట్ అయితే నాకేంటో తెలియదండి. మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేను ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా తినలేదు. ఎలా ఉంటుందో టేస్ట్ అనేది, ఒకవేళ మీరు టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఫ్రూట్ అనేది, అలాగే ఫ్రూట్ యొక్క నేమ్ అనేది మీరు తప్పకుండా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి అమ్మ అయితే ఇవన్నీ తీసుకొచ్చింది అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది కదా, ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఏం తీసుకొచ్చింది ఏంటి అని చెప్పి వాళ్ళ మనవరాళ్ళు అయితే ఇలా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ అమ్మమ్మ అయితే ఇవి తీసుకొచ్చానని చెప్పి చూపిస్తుంది. నేరేడు పళ్ళు అండి. ఇప్పుడు నేరేడు పళ్ళు సీజన్ కాబట్టి నేరేడు పళ్ళు అయితే వస్తాయి కదా. ఆ నేరేడు పళ్ళు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చిందనమాట. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి చెప్పిందంట. చెప్తే వాళ్ళ ఫ్రెండ్ ఇంకా నేరేడు పళ్ళు అయితే అమ్ముతారండి, ఇంకా నేరేడు పళ్ళు అయితే ఇచ్చి పంపించారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రూట్ వచ్చేసి ఆల్బాక్రా కాయలు అంటారు కదా, అవన్నమాట. ఇవి కూడా ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి అవి కూడా అయితే తీసుకొచ్చారు. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ ఇష్టమైతే కామెంట్ అయితే చేయండి. నాకు కూడా ఇష్టం అని చెప్పి కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అరటిపళ్ళు కూడా తీసుకొచ్చింది అనమాట. ఇంకా అందులో మీకు ఒక స్పెషల్ ఐటమ్ అయితే కనిపిస్తుందండి, దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఇంకా స్వీట్స్ కూడా తీసుకొచ్చిందండి. మా ఇంట్లో స్వీట్స్ ప్రియులు ఎవరున్నారంటే ఇద్దరం అయితే ఉన్నామండి ఇంట్లో. మా ఇద్దరికి చాలా బాగా ఇష్టం అనమాట. ఆ ఇద్దరు ఎవరు అంటే అడుగుతున్నాను మా చిన్న పాపని, ఇంట్లో స్వీట్స్ ఎవరికి ఇష్టము అని చెప్పి అడుగుతూ ఉన్నాను అనమాట. తనైతే చెప్తుంది వాళ్ళ అక్కకి ఇష్టమని. యాక్చువల్గా అయితే వాళ్ళ అక్క స్వీట్స్ అయితే తిందు. ఇంట్లో స్వీట్స్ ఎక్కువగా తినేది ఎవరు అంటే నేను, మా చిన్న పాపేనండి. బాగా తింటాం. మా ఇద్దరికి స్వీట్స్ అయితే ఎక్కువ ఇష్టం అనమాట. అలా అన్నీ ఎక్కువగా తినము, ఎందుకంటే ఫ్యామిలీలో ఆస్తులతో పాటు రోగాలు కూడా ఇచ్చారు కదండి, షుగరు బీపీలు అవన్నీ కూడా వస్తాయని చెప్పి నేను లిమిట్గానే తింటానండి. ఎందుకంటే ఇప్పుడు తినకపోతే రేపు పొద్దున్న ముసలాల్లో అయ్యాక అలాగే రోగాలు వచ్చాక ఏం తింటామని చెప్పి నేను అప్పుడప్పుడు అయితే తింటూ ఉంటానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వర్షాకాలం సీజన్ వచ్చేసిందంటే చాలు, ఇంకా పుట్టగొడుగులు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా సిటీలో, పల్లెటూరులో అయితే ఇంకా దొరుకుతూ ఉంటాయి కదండి, అవి సిటీకి తీసుకొచ్చి అయితే అమ్ముతూ ఉంటారు. మేమైతే కొనుక్కుంటూ ఉంటామండి. ఎవ్రీ ఇయర్ అనమాట కొనుక్కుంటూ ఉంటాము. ఇంకా కట్ట వచ్చేసి వాళ్ళ ఇష్టం అండి. ఒక్కొక్క రేటు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేటు చెప్తూ ఉంటారు. 130, 150 అలా చెప్తూ ఉంటారనమాట. అదే పల్లెటూరులో అయితే చక్కగా ఫ్రీగా అయితే కొనుక్కుని తెచ్చుకుంటారండి. ఇంకా పల్లెటూరుకి సిటీకి డిఫరెన్స్ అదేనమాట. కాకపోతే ఏంటంటే కొన్ని పల్లెటూరులో బాగుంటాయి, కొన్ని సిటీలో బాగుంటాయి. కాకపోతే సిటీలో పుట్టిన పెరిగిన వాళ్ళకి పల్లెటూరు అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకైతే పల్లెటూరే చాలా బెస్ట్ అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అన్నిటికీ పొల్యూషన్ లేకుండా చక్కగా మ్యాక్సిమం వాతావరణం కానీ అంతా కూడా పల్లెటూరే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే సిటీ కల్చర్కి అలవాటు పడిన తర్వాత అక్కడ ఉండాలంటే కష్టం అనమాట. పల్లెటూరులో ఏంటంటే కొంచెం స్కూల్స్ అవన్నీ కొంచెం దూరంగా ఉంటాయి కదండి. ఇంకా అందువల్ల పిల్లలకి స్కూల్ కోసం అని చెప్పి అయినా సరే మనం సిటీలో కూడా ఉండాల్సి వస్తుంది. బస్సెస్ అవన్నీ వస్తాయి, కానీ కాకపోతే ఏంటంటే మనకి సిటీ అలవాటు అయిపోయింది కాబట్టి అక్కడైతే ఉండలేము. ఇంకా చిన్న తోటకూర కట్టలు అయితే తీసుకొచ్చింది అనమాట అమ్మ. ఇంకా ఆకుకూరలు అవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. మ్యాక్సిమం ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలండి, అమ్మ వ్యాపారం చేస్తూ ఉంటారండి. చిన్న బండి పెట్టుకొని కూరగాయలు అవి అమ్ముతూ ఉంటారనమాట. అవైతే తీసుకొచ్చింది. అమ్మేవి ఇంకా నాకు కూడా ఇంట్లోకి ఉపయోగపడతాయి, ఇంట్లో వండుకోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పి తీసుకొచ్చింది అనమాట. ఇట్లా బండి మీద కూరగాయలు ఆకుకూరలు అవన్నీ కూడా పెట్టుకుని అమ్ముతూ ఉంటారనమాట. అలా అమ్మి నా పెళ్లి చేసింది, అలాగే పూళ్ళు పోసింది, అన్నీ మొత్తం అంతా కూడా చేసింది. నాన్న వచ్చేసి హ్యాండిక్యాప్డ్ అనమాట. నాన్న చేసేది చేసినా కూడా అమ్మ అయితే ఎక్కువ కష్టపడి మమ్మల్ని అయితే పెంచింది అనమాట.
ఇంకా ఇప్పుడు అమ్మ కూరగాయలు అవన్నీ తీసుకొచ్చింది కదండి, అవన్నీ కూడా సర్దుతూ ఉన్నాను. తోటకూర తీసుకొచ్చింది, అలాగే గోంగూర తీసుకొచ్చింది, ఇంకా చుక్కకూర తీసుకొచ్చింది. ఇంకా పాలకూర అయితే రావట్లేదని చెప్పి పాలకూర బదులు చుక్కకూర అయితే తీసుకొచ్చింది అనమాట. వారానికి కనీసం 1-2 సార్లు అయినా మీరు కంపల్సరీగా ఆకుకూరలు అయితే తినండి. ఎందుకంటే ఆకుకూరలు కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. ఇంకా బ్లడ్ లేని వాళ్ళు ఇంకా ఆకుకూరలు తింటే ఇంకా చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కట్ట, ఇంకా కరివేపాకు అవి కూడా తీసుకొచ్చింది అనమాట. అవి కూడా సర్దుతూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అల్లం కూడా తీసుకొచ్చిందండి. అల్లము, ఇంకా టొమాటోలు. ఇంకా మర్చిపోయాను, టొమాటోలు అంటే గుర్తొచ్చిందండి. మాకైతే టొమాటోలు వచ్చేసి 70 రూపాయలు ఉంది. మీకు ఎలా ఉన్నాయి రేట్లు అనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా పుదీనా కూడా తీసుకొచ్చిందండి. పుదీనా అయితే వాళ్ళే స్మెల్ అయితే వస్తూ ఉందన్నమాట. ఇంకా మా ఊళ్ళో అలా నడుచుకుంటూ వెళ్తుంటే మా ఊళ్ళో అయితే ఆకుకూరలు అయితే పండించేవాళ్ళండి ఎక్కువగా. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఊళ్ళోకి వెళ్తుంటే ఆ పుదీనా స్మెల్ వచ్చేదండి. అబ్బబ్బాయి ఎంత బాగా వచ్చేదో స్మెల్. ఆ స్మెల్ నాకైతే అదే మళ్ళీ గుర్తొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అల్లము, ఇంకా టొమాటోస్ కూడా తీసుకొచ్చిందని చెప్పి చూపిస్తూ ఉన్నాను అనమాట మీకు. ఇంకా ప్రతి కూరలో కూడా మనం టొమాటోలు అయితే కంపల్సరీ ఏదో ఒక కూరలో అయితే సరే వేస్తూ ఉంటాం కదండి. టొమాటో పచ్చడి కానీ ఇంకా ఏదో ఒక దాంట్లో మనకి కంపల్సరీగా టొమాటోలు అనేది కావాల్సి వచ్చింది. అందుకనే ఇంకా టమాటాలు కంపల్సరీ ఉండాలి ప్రతి ఇంట్లో. అవి ఎంత రేట్ అయినా సరే ఖచ్చితంగా అయితే లేడీస్కి కావాల్సిందే. నెక్స్ట్ అయితే సొరకాయ తీసుకొచ్చింది, ఇంకా అరటికాయలు కూడా తీసుకొచ్చింది అనమాట. ఇంకా వారానికి సరిపడా కూరగాయలన్నీ కూడా తీసుకొచ్చింది. ఇంకా నిమ్మకాయలు కూడా తీసుకొచ్చిందండి. ఇంకా నిమ్మకాయలు పిల్లలు అప్పుడప్పుడు నిమ్మకాయ నీళ్ళు అన్నీ కలుపుకుని తాగుతూ ఉంటారు. ఇంకా అలాగే కర్రీస్లో అప్పుడప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా వేయటానికి. ఆ నిమ్మకాయలు, పచ్చిమిర్చి, ఇంకా ఆలు కూడా తీసుకొచ్చిందండి. మా ఇంట్లో ఎక్కువ ఆలు అయితే వాడుతూ ఉంటామండి. నాకు, మా వారికి, మా పిల్లలందరికీ కూడా, ఫ్యామిలీలో అందరికీ కూడా ఆలు అంటే చాలా బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే ఆలు అనేది చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ తినేవాళ్ళం అండి. ఇప్పుడు కూడా అలాగే తినడం అంటే అలవాటు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మా పాప ఇవేంటి అని అడుగుతుంది అనమాట. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చూడడం ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఈ కర్రీ ఏంటి అనేది తెలీదు. నాకు మాత్రం బాగా ఇష్టం అండి. ఎందుకంటే సీజన్కి ఒకసారి దొరుకుతాయి కాబట్టి బాగా ఇష్టం అనమాట. ఇంకా తొలగదశ పండుగ కాబట్టి ఇలా పేలాలు పిండి ప్యాకెట్ అయితే కొనుక్కుని వచ్చామండి. ఇంకా అలాగే పాల ప్యాకెట్లు, ఇంకా పెరుగు కూడా తీసుకొచ్చిందని చెప్పి మా పాప అయితే వీడియో తీసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇంకా తన వాయిస్ని అయితే నేను మ్యూట్లో పెట్టేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. కొట్టు దగ్గరికి వెళ్ళి పాలు, పెరుగు, అలాగే పేలాల పిండిని కూడా అయితే తీసుకొచ్చేసారండి. నేనైతే ఈ మష్రూమ్స్ అవనేది కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇవి వర్షాకాలంలో మాత్రమే వస్తాయండి. ఇంకా నాట్లేదో వేసిన తర్వాత వస్తాయని చెప్పి అంటూ ఉంటారు కదా, అదనమాట. ఇంకా నేనైతే కర్రీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. కర్రీ కోసం అయితే ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే కర్రీ అయితే వండేసానండి. ఇప్పుడు అమ్మ మష్రూమ్స్ తీసుకొచ్చింది కదా, అవి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు వచ్చేసి ఏం స్పెషల్స్ చేశానంటే అనేది చూపిస్తాను చూడండి. మార్నింగ్ వచ్చేసి బీరకాయ కర్రీ చేశానండి. వాళ్ళు వచ్చేసి తొలేక తెలుసు కదా, ఇంక బీరకాయ అయితే వండేసేసి ఇంకా చట్నీ అయితే చేశాను. ఇదిగోండి టమాటా చట్నీ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. కర్రీ అయితే ఇక్కడి వరకు వచ్చింది, ఇంకా అయితే అవ్వాలి. మొత్తానికి కర్రీ అయితే ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. కర్రీ అయితే అయిపోయిందండి. కర్రీ చేసిన తర్వాత ఇంకా అన్నం అయితే తినేసాం అనమాట. భోజనం చేసిన తర్వాత అమ్మ అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే పిల్లలకైతే హోంవర్క్స్ అవన్నీ కూడా చేపిస్తూ ఇంకా ఇంట్లో పని ఉంటుంది కదండి, మిగతా పని అంతా చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజైతే ఇలా గడిచిపోయింది. ఇంకా అలాగే పుట్టగొడుగులు ఎంతమందికి ఇష్టమో అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవి చాలా బాగుంటాయి, అలాగే చాలా టేస్ట్గా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. నాకైతే మామూలుగా ఇష్టం కాదనమాట, చాలా చాలా ఇష్టం అండి. ఈరోజు అయితే ఇలా అయితే జరిగిందండి. ఇంకా తొలేకాదశి పండుగ కదా, అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది టెంపుల్స్కి అయితే వెళ్తారు ఈరోజు. మీరు కూడా వెళ్ళారా? ఇంకా వెళ్తే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మిగతా వీడియోస్ కూడా కంటిన్యూస్గా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.